ఫస్ట్ ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు 45 ని 5 into 9, 5 9s are 45 అని తీసుకుందాం. హోల్ క్యూబ్ డివైడెడ్ బై 15 ని 5 into 3 అని చెప్పి తీసుకుందాం. సో 5 3s are 15 హోల్ పవర్ 5. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 into 9 ఎలా నోట్ చేసుకోవచ్చమ్మా, 3 square అని చెప్పి నోట్ చేసుకోవచ్చు. హోల్ పవర్ 3 దట్ డివైడెడ్ బై 5 into 3 హోల్ పవర్ 5. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 power 3 into 3 power 2 3s are 6 కదమ్మా. సో 6 డివైడెడ్ బై 5 power 5 into 3 power 5. సో దీన్ని మనం ఎలా నోట్ చేసుకుందాం అంటే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 cube క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 3 power 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్ గా మనకి ఏముంటుందమ్మా, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 3/25. సో 3/25 is our final